పరలోక రాజ్యం నిమిత్తం తమ్ము తాము ఏం చేస్తున్నారంట? నపుంసకులకి పెళ్ళి అవ్వదు, నపుంసకులకి శరీర కోరికలు ఉండవు, నపుంసకులకి వేరే ఆలోచన ఉండదు. నపుంసకులు దేవుని రాజ్యమే, దేవుని పట్టణమే, అనేక ఆత్మల సంపాదనే, అనేక ఆత్మల రక్షణార్థమే. వాళ్ళ శరీరాలని దేవునికి సమర్పించుకొని వేరొక ఆలోచన, ఆశ, ఆసక్తి వాళ్ళకు ఉండనే ఉండదు. శరీర సుఖాలు కోరుకునే శరీరం కాదు ఆ శరీరం. పరలోక రాజ్యం నిమిత్తం ఆ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న శరీరము. కొన్ని ఆత్మలు నేను పట్టుకున్నంత వరకు కొన్ని ఆత్మలను రక్షించాలి, కొన్ని ఆత్మలు దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, కొన్ని ఆత్మలకు నేను సువార్త ప్రకటించాలని, కొన్ని ఆత్మలకు నేను సాక్ష్యం చెప్పాలి. మరి ముఖ్యంగా నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా యొక్క అనుభవాన్ని మొత్తాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి త్యాగం చేసి దేవుడి కొరకు సమర్పించాలని అతి త్యాగపూర్తమైన అనుభవాలతో పరలోక రాజ్యం నిమిత్తం నమ్మకంగా చేయబడ్డ వారు. పరలోక రాజ్యం యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత భేటీ చేసుకున్నాడా? అక్షరానుసారంగా మాట్లాడుతూ పరలోక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి వచ్చాడు ఆయన. నిజమైన నపుంసకుడు, పరలోక రాజ్యానికి సంబంధించిన నపుంసకుల అధిపతి ఆయన. ఈ దినాల్లో అలాగా దేవుని రాజ్యం కొరకు, అనేక ఆత్మల కొరకు నిలబడి సేవ చేస్తున్న వారు అరుదు కొంతమంది ఉంటాడు. వాళ్ళ శరీర సుఖాలకు కోరుకోరు, శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం, దేవుని రాజ్య పట్టణం కొరకే అన్ని విధాలుగా త్యాగం, సుఖం అనేది విడిచిపెట్టి కష్టం కొరకు ప్రయత్నపడతారు. కష్టమే జీవితంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, ఆత్మ లోకానుసారికి చచ్చిపోతున్నాయి. త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, మందిరానికి రావట్ల, వాక్యం లేదు, భరించలేదు, విశ్వాసం లేదు, దైవత్వం లేదు, సంపూర్ణత లేదు, దేవుడి గురించిన అనుభవం కూడా లేకుండా లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. అట్టి వారిని చూసినప్పుడు ఈ నపుంసకులు ఏం చేస్తారు తెలిసిన? బాధపడి ఏడ్చి కన్నీరు కాల్చి 2 చేతులు పైకెత్తి ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి ప్రభువా అట్టి ఆత్మను రక్షించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఇటువంటి వారిని పరలోక సంబంధమైన నపుంసకులుగా దేవుడు నిర్ణయించాడు. అలే